ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఫెస్టివల్ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ్మవారి భక్తుల కోసం విజయవాడ ఉత్సవం పేరుతో అనేక కల్చర్ కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో మురళీ రిసార్ట్స్ లో లాంఛనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బిగ్ బాస్ దివి విరూపాక్ష, ఫేమ్ సంయుక్త మీనన్, అనుపమ పరమేశ్వరన్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ మాట్లాడారు. ఈ ఫెస్టివల్ విజయవాడ బ్రాండ్ ఇమేజ్ పెంచుతుందని, ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి మొదలయ్యే ఈ కార్నర్ ఫెస్టివల్ విజయవంతం చేయాలని కూటమి నాయకులు పిలుపునిచ్చారు. వారందరూ కలిసి విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమం సాంస్కృతిక అన్నిటిగా ముఖ్యంగా విజయవాడకి అమ్మవారి ఉత్సవ సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. వారందరికీ ఒక వేడుక తీసుకువద్దాం. విజయవాడని ఏ విధంగా వైబ్రెంట్ సిటీ, ఆ వైబ్రెంట్ సిటీ మళ్ళీ ఈ దసరాకి ఉత్సవాలకి రాష్ట్రమే కాదు దేశమంతా చూపిద్దామనే ఉద్దేశంతో నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న నగర కూర్చొని డిసైడ్ చేసిన ఈ కార్యక్రమం 11 రోజులు విజయవాడలో రకరకాల కార్యక్రమాలతో విజయవాడ వైభవం దేశం మొత్తం చాలా విధంగా ఘనంగా అతిథులను ఆహ్వానించుకుని ఈ విజయవాడ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా. ఇది పీపుల్స్ పార్టిసిపేషన్ ఫెస్టివల్ క్లియర్గా ప్రజల సహకారంలో మనందరూ కూడా భాగస్వాములు కావాలి. దీంట్లో లిమిటేషన్స్ లేవు. దీంట్లో ఎవరు కూడా మేము మాకు సంబంధం లేదు, మా బాధ్యత లేదనేది కాకుండా అందరూ మన నగరానికి సంబంధించినటువంటి ఉత్సవం, అమ్మవారి ఉత్సవం కాబట్టి దీన్ని ఫస్ట్ సక్సెస్ చేస్తే రాబోయే రోజుల్లో నెక్స్ట్ జనరేషన్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. రాబోయే రోజుల్లో మైసూరుని మించి ఈ ఉత్సవం జరిగే విధంగా ఉండాలని కూడా కోరుకుంటూ, దానికి ఇక్కడ చాలా మంది ప్రముఖులు వచ్చారు. విజయవాడ నగరంలో వ్యాపార ప్రముఖులు చాలా మంది కనబడుతూ ఉన్నారు. ఇక్కడ దయచేసి మీరందరూ కూడా మీ అందరి సహకారం కావాలి. మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తే దీంట్లో మీరందరూ